హాయ్ ఆల్. ఇప్పుడే ఆహాలో రీసెంట్గా స్ట్రీమ్కి వచ్చిన కన్యాకుమారి అండ్ ఆర్గానిక్ లవ్ స్టోరీ అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా నిజంగానే ఆర్గానిక్గా అండ్ మంచి రూరల్ బ్యాక్ డ్రాప్లో బాగా తీశారన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ప్లాట్ ఏంటంటే ప్లాట్ కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. బాగుందన్నమాట. మన హీరో అండ్ హీరోయిన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఒక గోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన హీరో వచ్చేసి పెద్ద అయిన తర్వాత అందరిలా కాకుండా మనోడు ఫార్మర్ అవ్వాలనుకుంటాడు. అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి ఫార్మరే. సో దాని ఇంపార్టెన్స్ అనేది వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి వీడికి చెప్పడం వల్ల వీడు పెద్ద అయిన తర్వాత కూడా నేను అదే అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోతాడనమాట. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో ఎగతాళి చేస్తారు. దానివల్ల ఏంటంటే మనోడు మానేసి ఇంకా ఫార్మర్ అయిపోవాలని చెప్పి వాళ్ళ నాన్నతో ఫుల్ టైం దాంట్లోనే ఉండిపోతాడు. మన హీరోయిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటుంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళు అసలు సపోర్ట్ చేయరన్నమాట. అయినా కూడా 10థ్లోనూ ఇంటర్లోనూ అన్నింటిలోనూ ఫస్ట్ వస్తుంది. తిని ఏమేంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటుంది. ఇలాగ వీళ్ళిద్దరు లైఫ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ పార్ట్స్లో వెళ్తారు. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి లవ్లో పడతారు. లవ్లో పడడం వల్ల ఏంటంటే ఎవరో ఒకరు త్యాగం చేయాలి ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే. అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి త్యాగం చేస్తే ఇక్కడ తిను ఊర్లో ఉండిపోవాలి. లేదు వీడి త్యాగం చేస్తే ఆ అమ్మాయితో పాటు సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక జాబ్ వీడు చూసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఎలా సెట్ అయింది ఏంటి, వీళ్ళు ఇంకా కంటిన్యూ అయ్యారా విడిపోయారా అన్నది స్టోరీ అన్నమాట. కాన్సెప్ట్ చాలా బాగుంది. దాని ఎగ్జిక్యూషన్ కూడా మంచిగా చూపించారన్నమాట. నిజంగా ట్రూగా లవ్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రాంతాలే కాదు వాళ్ళు చేసే ప్రొఫెషన్ కూడా వాళ్ళకి అడ్డు రాదు అని చూపించడానికి అయితే ట్రై చేశారు. బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీలో కామెడీ కూడా బాగుంది. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ మన మెయిన్ లీడ్స్ ఇద్దరు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు. వీళ్ళిద్దరు వీళ్ళు ఇద్దరు కొత్త యాక్టర్స్ అనుకుంటా, మనకి పెద్దగా తెలీదు. వాళ్ళిద్దరికి కూడా చాలా మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది అండ్ మంచిగా పర్ఫామ్ చేశారు ఇద్దరు. బాగా అనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది. బాగా చేశారు ఇద్దరు. అండ్ కమింగ్ టు మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే మ్యూజిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. మనకి రూరల్ బ్యాక్ డ్రాప్లో మూవీ ఎలా ఉండాలో దాన్ని చాలా న్యాచురల్గా చూపించారన్నమాట. యాక్టర్స్ని చాలా న్యాచురల్గా చూపించడానికి ట్రై చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారని చెప్తా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూడాలొద్దంటే చూడండి. ఫ్యామిలీతో సహా అందరూ కలిసి మంచిగా చూడొచ్చు. చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు కూడా. చాలామందికి వాళ్ళకి నాస్టాలజిక్గా కొంచెం ఫీల్ కూడా వస్తుంది అండ్ బాగుంటుంది అన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు